ఇంకా ఆముదాల మురళి గురించి చెప్పాలి. నా వంటి అదృష్టవంతుడే ఆయన కూడా తిరుపతిలో పడ్డాడు. యోగం ఎక్కడ అంటే క్షేత్రము, పాత్రము ఏది అని, ఆ మూలం ఎక్కడున్నది అంటే అక్కడున్నది అదృష్టమంతా. ఆముదాల మురళి గారు చాలా అసాధారణ ప్రతిభావంతుడు. ఆయన అద్యతనకాలీన అవధానులలో ఒక విధముగా అగ్రగణ్యుడు. విద్యాసంపన్నుడు, వినయాన్వితుడు కూడా. నాకున్న లక్షణము వకార పంచకము ఉన్నవాడిని నేను. అందరికీ తెలుసు, వివరం పెద్దగా చెప్పక్కరలేదు. కాబట్టి వస్త్రేణ వపుష, ఎప్పుడు నేను ఎంత పెద్ద అవధానము చేసినా నా కండువా కానీ నా జుబ్బా కానీ నలగదు, నా ముఖము వాడదు. నాకు ఇది అమ్మవారి వరం. అందువల్ల ఎన్ని వేల పద్యాలు చెప్పిన తర్వాత కూడా కురిసిన మేఘములా ఉండను నేను. అప్పుడు కురవడానికి వచ్చిన మేఘములాగానే ఉంటా నేను. అది జీవలక్షణం. నేనేమీ తెచ్చిపెట్టుకున్నది అలా పెట్టుకుంటే వచ్చేది కాదు, రెండూ కావు. శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు 1994లో మహాశతావధానము విశాఖపట్టణములో, అన్ని సంస్కృతాంధ్రాలే. 95 ద్విశతావధానము రవీంద్ర భారతి, 96 మహాసహస్రావధానము, తర్వాత బృహద్విసహస్రావధానము. ఇవన్నీ అందరికీ తెలిసినవే. నేను మహాశతావధానము 126 మంది పండితులు చేస్తున్నాను. ఆయన వచ్చారు. ఆ రోజు మన శివానందమూర్తి గారు, తర్వాత శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు వచ్చారు. ఎంత మృదుభాషణము! వాళ్లకు శివకేశవ భేదము తెలియదు. ఎంత మహాత్ములు! నేను పెరిగిందంతా వైష్ణవ ప్రపంచములోనే, తిరుపతిలో. ఒక్కరు కూడా మద్గురువరేణ్యులు అందరూ, వాళ్ళకెవ్వరికీ శివకేశవ భేదము ఎట్లుంటుందో తెలియదు. వాళ్ళ పంచకు రాదు ఏ భేదము కూడా. అంత మహాత్ములు. అట్లాంటి వాళ్ళ మధ్యలో పెరిగా నేను.